నేటి 18వ శ్లోకం. అస్తవ్యస్తత్వశూన్యో నిజరుచిరనిశానస్వరః కర్తుమీశో విశ్వం వేస్మేవ దీపః ప్రతిహతతిమిరం యః ప్రదేశస్థితోపి దిక్కాలాపేక్షయాసౌ త్రిభువనమటతస్థిగ్మభానోర్నవాఖ్యాం యాతస్యాతక్రతవ్యాం దిశి దిశతు శివం సోర్చిషాముద్గమో వః. ఈ శ్లోకంలో దినమణిద్యుతి అనగా ఆ దినకరుని యొక్క దీప్తిని లేదా కాంతిని సామాన్యమైన దీపకాంతితో, అద్భుతంగా కవితా చమత్కారంతో పదబంధాలను విడదీసి లేదా కలుపుతూ చదువుకుంటే ఒక అర్థంలో ఆకాశంలో వెలిగే సూర్యకాంతిగాను, మరొక అర్థంలో ఇంటిలో వెలిగే దీపకాంతిగాను గోచరించే విధంగా మొదటి 2 పాదాలలో వర్ణించాడు మయూరుడు. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అని జగన్నాథ పండితరాయలే కాకుండా ప్రతి అలంకారికులు కూడా స్థూలంగా శబ్దార్థములే కావ్య లక్షణంగా ప్రతిపాదించినట్లుగా వివిధములైన శబ్ద అర్థ అలంకారములతో ఈ సూర్యశతకాన్ని కావ్య లక్షణాలతో రచించాడు మయూర మహాకవి. కాంతి స్వరూపాలైన సూర్యకాంతిని దీపాన్ని పోలుస్తూ అద్భుతంగా దీపకాలంకారంలో పొందుపరిచాడు. ఒక ప్రాకృతికమైన అంశాన్ని అప్రాకృతికమైన అంశంతో పోల్చి చెప్పటాన్ని వేద సాహిత్యంలో దీపకాలంకారంగా చెప్పబడుతుంది. అంతేకాకుండా సూర్యకాంతిని దీపకాంతితో పోల్చి చెప్పడంలోని మరొక తత్వపరమైన సంకేతం ఏమిటంటే, గతంలోని 17 శ్లోకముల వరకు సూర్యకిరణ ప్రసార వర్ణన పూర్తి అయింది. ఈ శ్లోకంలో స్వయం ప్రకాశకమైన సూర్యగోళం అంతరిక్షంలో విశ్వజ్యోతిగా సాక్షాత్కరిస్తోంది. అందువలన ఈ శ్లోకంలో సూర్యకాంతిని దీపకాంతితో పోల్చి చెప్పటమే కాకుండా 19వ శ్లోకం నుండి 43వ శ్లోకం వరకు గల 25 శ్లోకములలో సాంఖ్యశాస్త్ర ప్రకారంగా 25 తత్వములకు ప్రతీకలుగా ఈ సూర్యకాంతి వర్ణింపబడుతుంది. మొదటి 2 పాదాలను ముందుగా భావన చేస్తే, అస్తవ్యస్తత్వశూన్యో నిజరుచిరనిశానస్వరః కర్తుమీశో విశ్వం వేస్మేవ దీపః ప్రతిహతతిమిరం యః ప్రదేశస్థితోపి. అస్తవ్యస్తత్వశూన్యో ఈ పద సమూహం 2 విధములుగా అన్వయింపబడుతుంది. ముందుగా దీపకాంతి పరంగా భావిస్తే అస్తవ్య ఇది స్థవనీయమైనది, స్తుతింపదగినది కాదు. కానీ దేవుని ముందర వెలిగించిన దీపం కాకుండా కేవలం ఇంటి అందలి చీకట్లను పోగొట్టుకోవటానికి వెలిగించుకున్న దీపం స్థవనీయమైనది కాదు. అస్తవ్యస్త ఆ దీపం స్థిరంగా కూడా ఉండదు. కేవలం గాలి వీస్తేనే అస్తవ్యస్త స్థితిని పొందుతుంది, లేదా పూర్తిగా ఆరిపోయే ప్రమాదం కూడా ఉన్నది. ఒక క్రమం లేకుండా అవ్యవస్థీకృతమై ఎప్పుడు నశించిపోతుందో తెలియదు. పైగా దానిలో నూనె ఉన్నంత వరకే ప్రకాశిస్తుంది. తత్వశూన్యోహో అనగా ఇంటిలో వెలిగించుకున్న దీపానికి ఎటువంటి తత్వజ్ఞానం ఆపాదింపబడదు. ఆ విధంగా అస్తవ్యస్తత్వశూన్యో అనగా అస్తవ్యమై అస్తవ్యస్తమై తత్వశూన్యమై ఆ దీపకాంతి ప్రకాశిస్తుంది. ఇదే పదాన్ని సూర్యదేవుని పరంగా అన్వయించుకుంటే అస్తవ్యస్తత్వ శూన్యోహో అస్తవ్యస్తతత్వం అనగా భానుదీప్తి స్థవనీయమైనదే కాకుండా అస్తవ్యస్తతత్వం అనగా ఆరిపోవటం, అస్థిరత అనేది శూన్యోహో సూర్యకాంతికి లేదు. సూర్యకాంతి స్థిరమైనది, నిశ్చలమైనది. ఇది తత్వజ్ఞాన ప్రబోధకమై ప్రకాశిస్తుందని మరొక అంతరార్థం. నిజరుచిరనిశానస్వరః ఈ పద సమూహాన్ని ముందుగా సూర్యకాంతి పరంగా భావన చేస్తే, నిజరుచి సూర్యకాంతి స్వాభావికమైనది, స్వయం ప్రకాశకమైనటువంటిది. ఎవరో వెలిగించవలసిన అవసరం కానీ, వెలగటానికి ఇంధనం కానీ అవసరం లేకుండా తానే ఒక ఇంధనమై ప్రకాశిస్తుంది. అనిశ్వానస్వరః అనిశ ప్లస్ అనస్వరః అనిశ ఎల్లవేళలా, అనస్వరః నశింపనిది అని అర్థం. రాత్రి యందు అస్తమించినట్లుగా కనిపించినప్పటికీ ఆ సూర్యకాంతి శాశ్వతమైనది.
ఎందుకంటే నా అస్తమేతి నచోదేతి న శాంతో న వికారవాన్ అనే వేదవచనం ప్రకారంగా సూర్యునికి ఉదయాస్తమయాలు లేవు. నిత్య నిర్వికార స్వయం ప్రకాశక స్వరూపుడు. ఇదే పద సమూహాన్ని దీపకాంతిపరంగా భావన చేస్తే నిజ రుచి సూర్యకాంతి వలె దీపం స్వాభావికమైనది కాదు. ప్రమిదలో నూనె పోసి వత్తిని వేసి వెలిగిస్తేనే కాంతినిస్తుంది. ఇంధనం ఉన్నంత వరకే వెలుగునిస్తుంది. దీపకాంతి పరిమితమైనది, అప్రాకృతికమైనది. అనిశానస్వర, అనిశ రాత్రి కానిది, పగటి సమయం అని అర్థం. నస్వరహ నశించిపోతుంది, అనగా సూర్యకాంతి ముందర దీపం అవసరం లేదు. విశ్వం వేస్మేవహ, విశ్వం వేస్మేవ దీప. విశ్వం అనగా విశ్వం అనేటువంటి వేస్మేవ భవనమునందు వెలిగించినటువంటి దీప, దీపము వలె ఆ సూర్యకాంతి ప్రకాశిస్తుంది. వేస్మేవ దీప కేవలం గృహమునందు మాత్రమే ప్రకాశించేది దీపంగా చెప్పబడుతుంది. ఈ విధంగా అన్ని విషయములలో దీపకాంతికి సూర్యకాంతికి తేడాలు ఉన్నప్పటికీ కొన్ని పోలికలు కూడా ఉన్నాయి. యహ ఇవి రెండు అనగా దీపకాంతి అయినా సూర్యకాంతి అయినా ప్రదేశస్థితో స్థిరంగా కదలకుండా ఒకే చోట అపి ఉన్నప్పటికీ అని అర్థం. దీపం ఇంటిలో ఒక చోట స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా సూర్యుడు కూడా తూర్పు దిక్కునందు స్థిరంగా ఉంటాడు. ఎందుకంటే సూర్యునికి గమనం లేదు. విశ్వమంతటా వ్యాపించేవి, గమనం చేసేవి సూర్యకిరణములు మాత్రమే. భూభ్రమణం వలన సూర్యుడు ఉదయిస్తున్నట్లుగాను అస్తమిస్తున్నట్లుగాను కనిపించినప్పటికీ కదులుతున్నది భూమి మాత్రమే. కాబట్టి దీపము సూర్యుడు రెండూ ఒకే చోట స్థిరంగా ఉన్నప్పటికీ ప్రతిహత తిమిరం, తిమిరం చీకటిని లేదా అంధకారాన్ని ప్రతిహతం పోగొట్టడంలో కర్తుమీశో, కర్తుం అనగా దీపం ఇంటిలోని చీకటిని, సూర్యకాంతి విశ్వమంతా వ్యాపించిన అంధకారాన్ని ధ్వంసం చేయటంలో ఈశః రెండూ సమర్థవంతమైనవిగానే భావన చేయాలి. అయితే దీపం ఇంటి లోపల ఉండి ఇంటిలోని చీకటిని తొలగిస్తే సూర్య తేజస్సు బయట ఉన్నప్పటికీ విశ్వమంతటా ప్రకాశాన్ని కలిగించటమే కాక విశ్వంలోని ప్రతి ఇంటి లోపల బయట ఉన్న అంధకారాన్ని తొలగిస్తుంది. అంతేకాకుండా మన హృదయంలోని అజ్ఞానాంధకారాన్ని సైతం తొలగించగలే తత్వజ్ఞానంతో సూర్యకాంతి ప్రకాశిస్తుందని మరొక అంతరార్థం. దిక్కాలాపేక్షయాసౌ త్రిభువనమటతస్తిగ్మ భానోర్నవాఖ్యాం. అసౌ ఈ సూర్యదేవుడు లేదా ఈ సూర్యకాంతి దిక్కులను, ఆకాశాన్ని, సమస్త భువనాన్ని దృశ్యమానం చేస్తున్నాయని గత శ్లోకంలో చెప్పినట్లుగా దిక్కాలాపేక్షయ, దిక్ ప్లస్ కాలా ప్లస్ అపేక్షయ దిక్కులను, కాలమును తెలియజేస్తూ త్రిభువన ముల్లోకములంతటా అటతః తిరగడం అని అర్థం. ముల్లోకములన్నింటినీ ప్రకాశింపజేస్తూ తిగ్మభానో తీక్ష్ణమైనటువంటి ఆ సూర్యకాంతి నవాఖ్యాం, ఆఖ్యాం అనగా పేరు, నవాఖ్యాం నూతనమైన పేరును తీసుకువస్తున్నాయని అర్థం. ఆ నూతనమైన పేరు దేనికి తీసుకువస్తున్నాయో తరువాత పాదంలో చెప్పబడుతోంది. యా తస్యాత క్రతవ్యాం దిశి దిశతు శివం సోర్చిషో ముద్గమో వహ. యహ ఏ సూర్యకిరణములైతే శతక్రతవ్యాం దిశి, శతక్రతవ్యాం 100 యజ్ఞములు చేసిన వానిని ఇంద్రుడు అంటారు. అటువంటి ఆ ఇంద్రుడు అధిపతిగా ఉన్న దిక్కు అని అర్థం. ఆ ఇంద్ర దిశి నుండి ఉద్గమః బయలుదేరినటువంటి రోచిషాం ఆ సూర్యకాంతి నవాఖ్యాం ఆ ఇంద్ర దిశకి నూతనమైన పేరును యాతః కలిగిస్తున్నది అని అర్థం. మయూరుడు తన సూర్యదండకంలో పూర్వదిశ్యేవ పూర్వాభిదృశ్యాపి సర్వాసు ఆశాసు చ సర్వాసు మద్బోధధాత్రి అభ్రం ఉల్లాసయత్రి అంటూ స్తుతించాడు. పూర్వదిశి అనగా తూర్పు దిక్కునందు ముందుగా గోచరించి సర్వదిక్కులా ప్రసరించి సమస్త ప్రాణులకే కాకుండా ఆకాశమునకు ఉల్లాసం కలిగించే విధంగా ప్రకాశిస్తోందని ఆ సూర్యకాంతిని కీర్తించాడు. అనగా సూర్యదేవుడు ఆ ఇంద్రదిశకి
పూర్వదిశ అనగా మొట్టమొదటిది అని అర్థం. పూర్వదిశి అనేటువంటి నూతనమైనటువంటి పేరును ఆ ఇంద్రదిశకి కలిగిస్తున్నాడు. అదే తూర్పు దిక్కుగా చెప్పబడుతోంది. అనగా సూర్యోదయాన్ని బట్టి మాత్రమే ముందుగా తూర్పు దిక్కు, తరువాతనే మిగిలిన దిక్కులు కాకుండా కాల విభజన కూడా తెలియబడుతోంది. ఈ విధంగా ఇంద్రదిశకి పూర్వదిశి అంటూ నూతనమైన పేరును కలిగించే విధంగా ఆ సూర్యకాంతి ప్రకాశిస్తోంది. అటువంటి ఆ సూర్యకాంతి వహా మీకు శివం మంగళములను దిశతూ కలిగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. అస్తవనీయమై, అస్తవ్యస్తమై, అస్థిరమై, తత్వశూన్యమై, నిజ ప్రకాశము లేక పగటియందు సూర్యతేజస్సు ముందర నిలువలేని అప్రాకృతికమై పరిమితమైన కాంతితో ప్రకాశించే ఆ దీపకాంతిని, ఏ మాత్రమూ అస్తవ్యస్తతకు తావులేని తత్వజ్ఞాన ప్రబోధకమై, స్థవనీయమై, దినకర ప్రభాకరమై, ఇంద్రదిశికే పూర్వదిశి అంటూ మొట్టమొదటి దిశ అనగా తూర్పు దిక్కుకు నవ్యత్వాన్ని, నూతనమైన పేరును సంతరింపజేసే ఆ భానుదీప్తితో ఆ దీపకాంతిని దీపకాలంకార శోభితంగా పోల్చి చెప్పటమే కాకుండా కేవలం రాత్రి యందు వెలిగే దీపం కూడా భానుదీప్తి వలెనే ఒకే చోట స్థిరమై ప్రకాశిస్తూ అంధకారాన్ని పోగొట్టడంలో సమర్థవంతమైనదని అద్భుతంగా భావన చేశాడు మయూరుడు. ఇంద్రదిశకే పూర్వదిశి అంటూ నూతనమైన పేరును కీర్తిని కలిగించే ఆ సూర్యకాంతి మీకు సర్వ మంగళములను కలిగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంఝాల వారి అనువాదం. తత్వశూన్యం అస్తవ్యము దీపము స్థవనీయ తత్వము సవితృకరము నిజకాంతి బలము లేనిది దివ్వే అవిరళ సహజ భాసురము భాస్కరమరీచి సావు పుట్టుకలతో సతమతమౌ జ్యోతి శాశ్వత ప్రభలను సంగురశ్మి పగలు నశించు స్వభావము కలదిది సతము స్వయం ప్రకాశము కలదది ఒక్క దిక్కాల విభజన లెక్కలేక పాత కొత్తలు లేనిది భానుదీప్తి తూర్పునుదయించుచున్నట్టు తోచెనదిగో అనుజ పల్కుమా వేగం స్వాగతం. స్వస్తి.